లిఫ్ట్ చేయి భవానీ ఆంటీ. ఇదెప్పుడు ఇంతే, తినేటప్పుడే ఫోన్ చేస్తుంటుంది. దీనికి అరగదనుకుంటా. హలో చందు, నీకు 100 years. తినేటప్పుడే ఆత్మీయులు ఫోన్ చేస్తారట. నేనిక్కడ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావో లేదో అని టెన్షన్తో చచ్చిపోతుంటే తాపిగా తింటున్నావా? నేనేమైనా పంచభక్ష పరిమాణాలు తింటున్నానా ఏంటి? నేను లిస్ట్ ఇస్తే ఆ వంటది వండుతుందా? అఖిలక్కో పెదబాబు ఆర్డర్ ఇస్తే మాత్రం తెల్లవారుజామునే గుమగుమలాడిస్తూ వంట చేస్తుంది. ఒక పక్క కుంపలట్టుకుపోతుంటే వంట వండుకోవచ్చుందంట వెనకటికి నీలాంటి దెబ్బతో. నీకు ఎక్కడో కాలుతున్న టైంలో నాకెందుకు ఫోన్ చేసావు చంద్రమ్మా? కూల్ అయ్యాక కాల్ చేసి కూల్గా మాట్లాడొచ్చు కదా. నిమిషం ఆలస్యం చేసినా జీవితాలు తలకిందలవుతాయి, నా కళ్ళను బుగ్గిపాలవుతాయి. వాట్ హ్యాపెండ్ చందు? టెల్ మీ. నీ ఇంగ్లీష్ తగలయ్యా, చెప్పేది సరిగ్గా వినిచావు. అఖిలాండేశ్వరి ఆంటీకి దేవ పార్వతిని ప్రేమిస్తున్నట్టు తెలిసిపోయింది. హలో 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 భవానీ ఆంటీ, హలో హలో చీపర్దానా, ఉన్నావా పోయావా? చంద్రమ్మా, అఖిలక్కకి నిజంగా తెలిసిపోయిందా? పల్లి గొంతులో ఇరుక్కుపోయిందో, గుండె ఆగిపోయిందో క్షణం అర్థం కాలా. దేవ హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళని ఆరాధిస్తున్నాడని, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ అది పార్వతి అని తెలీదు. అమ్మయ్యా, అదే అని రివీల్ కాలేదు కదా? ఇప్పుడు అవుతుంది. హౌ? ఆ కళ్ళున్న అమ్మాయి ఎవరు ఏంటి అని డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం మొదలు పెట్టారు అఖిలాంటీ. అందుకే పొద్దునే కంపెనీకి వెళ్ళింది. ఇంకో బ్రాంచ్ ఏదో లాంచ్ చేయాలని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారులే. నీ మొహం, వాళ్ళలా చెప్పి నీ అరచేతిలో గుప్పెడు పల్లీలు పెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. ఆల్రెడీ అక్కడ ప్రమోటింగ్ టీంని కడిగి పారేసింది ఆంటీ. ఇప్పుడు శివను, అదే నీ మేనకోడలు దీప్తి మొగుడిని పిలిచి ఫోటో డీటెయిల్స్ అడగబోతున్నారు. ఏంటి? అవును, శివ వాళ్ళని కలిశాడంటే దేవ పార్వతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇంకొంచెం యాడ్ చేసి చెప్తాడు. ఎలాగూ శివశంకర్ అంకుల్ పక్కనే ఉంటాడు కాబట్టి ఆంటీకి కోపం వచ్చినా అర్థం చేసుకోమని సర్ది చెప్తాడు. కట్ చేస్తే వాళ్ళకి పెళ్ళి, మన చేతికి పల్లి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఫోన్లో అరవడం కాదు, వెళ్ళి శివని కలవకుండా ఆపు. ఇప్పుడే వెళ్తాను, మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టేయ్. దీప్తి, అంత కంగారు పడుతున్నావు? ఎక్కడా? ఎవరెక్కాలా? నిచ్చినట్టుగా రాపు, ఎక్కేద్దాం. ఛీ, తింగరదానా, ఎక్కడే? ఎవరు? నీ 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 మో మోమో అంటే నాకేం అర్థమవుతుందత్తా? మో అంటే మొగుడని చెప్పలేవు. అక్షరంలో అంతుందా? శివని అడ్డుకోవాలి. ఎక్కడున్నాడు? అఖిలత్తోళ్ళు కలవమన్నారంటూ అర్జెంటుగా ఇల్లాడు. ప్రమోషన్ ఇస్తారేమో. నీ తలకాయ్, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎల్లు ఎతకవే, పరిగెత్తు పరిగెత్తు. పెనిమిటి, పెనిమిటి, ఓ పెనిమిటి. ఎక్కడుండి అరిస్తే ఎలా వినపడుతుంది? వెళ్ళి అడ్డుపడు, పద. పరిగెత్తవే. ఓ పెనిమిటి, ఓ శివయ్య. నువ్వు పరిగెట్టు దీప్తి, వెళ్ళి ఆపు.
ఆ, అమ్మా వెళ్ళిపోయినాడత్తా. అమ్మా అది కాదత్తా, బర్రు మన పోతాది. మన ఈ కాళ్ళు ఇంకొంచెం పోతే ఇరిగిపోతాయి. అయ్యో ఇప్పుడు ఎలారా దేవుడా. అఖిలక్క వాళ్ళని కలవకుండా వెంటనే ఆపాలి. ఫోన్ చేద్దాం. నువ్వు కడుపు నొప్ప వాంతులు అని చెప్పు. హ, ముందు ఫోన్ ఎత్తని, అప్పుడు చెప్తా. ఇంట్లోకి పోదాం పదత్తా, ఏసీ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదే. దేవాకి పార్వతికి కనెక్షన్ సెట్ అయ్యేలా ఉంది. అంతా నా కర్మ. పద. అమ్మా భవిష్యత్తు నాపడో ఎవరి తరం కాదే దీప్తి. నువ్వు చెప్పింది కరెక్టే అత్తా. ఈ ఆలెందుకు బరువు తగ్గితే బాగుందనిపిస్తుంది. సన్నమ్మ గారు, ఏంటి నాది? ఎందుకంత ఆయాసపడుతున్నారు? ఏటైనాదా? చెప్పండి సన్నమ్మ గారు, ఏంటి నాది? కోడిగుడ్ల పులుసు ఉప్పు ఎక్కువై ఉడుకుతోందే. నీ మొహం పచ్చడి కాను. నీ వల్ల నా లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా పోయింది. ఎప్పుడు నీ గురించి ఆలోచించడమే సరిపోయింది. నా మొగుడు ఐమాక్స్ కి రమ్మన్నా నువ్విక్కడ ఇంట్లో డీవీడీ వేసుకుంటావేమోనని గడప దాటట్లేదు. నీ వల్ల రాత్రిళ్ళు నిద్రలేక కళ్ళ కింద చారలు పడుతున్నాయే దరిద్రపు దానా. నా నీట్ చేసినాను సన్నమ్మ గారు. ఏటి చేసినాను అంటూనే లంగర్ వేసావు కదే బక్కదానా. చంపేస్తాను నిన్ను. ఏదో ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తాను. సన్నమ్మ గారు, నువ్వు యువరాణి అవ్వడానికి వీల్లేదు. నన్ను యువరాని అవ్వడం ఏంటి సన్నమ్మ గారు? నీ మొహం ఏం తెలియనట్టు నంగ నచ్చినా మాట్లాడితే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఏమైంది పిన్ని? ఏం జరిగిందంటే చెప్పరే. మా అత్తకు చెడ్డ కోపం వచ్చి టెంకాయ కొట్టినట్టు గాజు గిలాసు నేలకేసుకుంటున్నది. మీకేమైనా పిచ్చా పిన్ని? పార్వతిని ఏడిపించకపోతే మీకు పూట గడవదా? ఏం చేసిందని పార్వతిని అలా బెదిరిస్తున్నారు? రేపొద్దున మీరిద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరుగుతారు. షాపింగ్కి వెళ్ళినా గుడికెళ్ళినా కిలకిలమని నవ్వడాలు, ఇకలు పక్కపక్కలు. మెంటలు ఎక్కువైందా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా పిన్ని? బాబూ, నీకు తెలీదింకా. ఇదిప్పుడు ఇలా ఉంది. రేపొద్దున ఇది బీరువా తెరిచి నీకు పాకెట్ మనీ ఇచ్చేది. అప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఏమన్నాను అనేది. పార్వతి బీరువా ఎందుకు తీస్తుంది? నాకు పాకెట్ మనీ ఎందుకు ఇస్తుంది? దీప్తి, మీ మేనత్తను ఏమైనా కొరికావా? అదేంటి సిని బావా అట్ట అంటావ్? మా అత్త సెరగడ్లా పొడుక్కుంటుందని కొరికేస్తారా ఏంటి? పార్వతిని మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు ఆంటీ? సంబంధం లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు. నేను హైట్ ఉంటాను గాని స్ట్రైట్ గా చెప్పలేను, చెప్పుకోలేను. అమ్మ లేకపోతే వీళ్ళకి పాత రోగాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటా. ఛే! పార్వతి, ఆ గాజు ముక్కలన్నీ తీసిపారి. అట్టకి సన్నమ్మ గారు. నీ చెల్లి చెప్తే మాత్రం వింటావే? చెల్లి కాదు, అక్కలాంటిది సన్నమ్మ గారు. తొక్కుతా. నోరు మూసుకుని పంచేయి. పోనివే.
వెంటనే బయలుదేరతానన్నవాడు ఇంకా రాలేదేంటి? కంగారు పడకకిలా. శివ నెమ్మదస్తుడు, కొంచెం టైం తీసుకుంటాడు. పెదబాబు ఇష్టపడుతున్న ఆ కళ్ళెవరివో అర్జెంటుగా శివన్ అడిగి తెలుసుకోవాలి. బీ కూల్ అఖిల. సెన్సిటివ్ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేసే నువ్వే తొందరపడుతున్నావు. అఫ్కోర్స్ అమ్మకుండే ఆరాటం అలాగే ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. కానిస్టేబుల్, కారు వాడిదేలాగా ఉంది, వీళ్ళు ఆపండి. స్టాప్ 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 స్టాప్. ఏమైంది సార్? రేయ్ దిగవయా. సార్ ఏమైంది సార్? చెప్తే నీకు కదా, దిగు. సార్ లైసెన్సు, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి సార్. కారులో అన్నీ ఉన్నాయంటున్నావు, నీ బాడీలో ఏముందో తెలుసుకోవాలి కదా. వాట్? ఐ డి నాట్ గెట్ యూ సార్. ఇలాంటి చెకింగ్లు జరిగినప్పుడు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుందనుకుంటా. ఇటే సార్ ఓదవయా. సార్ నేను తాగలేదు సార్. ఏ ఉదా. సార్ నేను తాగలేదు సార్. ఉదా. ఎంత తాగావేంటి? సార్ నేను తాగలేదు సార్, నాకు అలవాట్లేదు సార్. ఈ మిషన్ తప్పు చూపిస్తుంది సార్. రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకుంటా. సార్ ప్రామిస్ సార్, నమ్మండి సార్, నా మాట నమ్మండి సార్, నాకు అలవాట్లేదు సార్, నేను తాగలేదు సార్. సార్ 1 సెకండ్ సార్. హలో మేడం. ఎక్కడున్నావు శివ? మేడం బంజారాల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు పట్టుకున్నారు మేడం. హలో, ఏంటి రికమెండేషనా? అలాంటి ఏవి నడవు. హలో మేడం నేను తాగలేదు మేడం, చాలా భయం వేస్తుంది మేడం, నాకేం అర్థం కావట్లేదు. ఏయ్! హలో శివ. హలో శివ. ఇలాంటి బెదిరింపులు చాలా చూసా కానీ కానిస్టేబుల్స్ సార్ ఆ కార్డు ఎక్కి చెక్ చేయండి. ఓకే సార్. హలో శివ. శివ ఆర్ యు దేర్? అఖిల హలో ఏమైంది? హలో ఆర్ యు దేర్? శివ. శివన్ పోలీసులు పట్టుకున్నారండి. సంథింగ్ ఈజ్ రాంగ్. పోలీసులా? ఎవరు? ఏ ఏరియా? బంజారాల్స్ అండి. కాల్ లిఫ్ట్ చేసి ఈ విషయం చెప్పేలోపే మొబైల్ లాగేసుకున్నట్టున్నారు. తమాషా చేస్తున్నారా? వెళ్దాం పదేకలా. యా మూవ్. ఇవి చూపిద్దాం. సార్ కారు డిక్కీలో ఈ డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నాయి.
తాగలేదన్నా ఇప్పుడు ఇవి కూడా నీకామంటావా? నీట్గా డ్రెస్ వేసుకొని ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం సిగ్గులేదు? సార్ నిజంగా డ్రగ్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళి జీపెక్కు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సార్ నేను డ్రగ్ ప్యాకెట్స్ తీసుకురాలేదు సార్. చెప్తే వినండి సార్. చెప్తే వినండి సార్. నా మాట నమ్మండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఇన్స్పెక్టర్, రేయ్ త్వరగా జీపెక్కించండి రా. మేడం నేనేం తప్పు చేయలేదు మేడం. మేడం, మేడం నేనేం చేయలేదు మేడం. నమస్తే మేడం. నేనేం చేయలేదు మేడం. మేడం మేడం నాకేం తెలియదు మేడం. మేడం శివ మావాడే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్లీజ్ మేడం ప్లీజ్. ప్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అతను మావాడని వెనకేసి రాకండి. మావాడు కాదని ఎలా చెప్తామయ్యా? చెప్పాలి సార్, ఎందుకంటే అతను తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు. తాగాడా? శివ తాగాడా? షాక్ అయ్యారా? అతని కార్ డిక్కీలో డ్రగ్స్ ప్యాకెట్లు కూడా దొరికాయి. వాట్? అవును మేడం, ఇది ఇన్లీగల్ అఫెన్స్. 14 డేస్ కస్టడీలో ఉండాల్సిందే. ప్రెస్ వాళ్ళు లేకపోతే ఏదో ఒకటి చేసి వదిలేసేవాళ్ళు. ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తాను మేడం. ట్రై టు అండర్స్టాండింగ్ మీ ప్లీజ్ మేడం. వస్తాను మేడం, వస్తాను సార్. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఇలా జరిగిందేంటి అఖిల? శివ కలిస్తే దేవ ప్రేమ విషయం తెలుస్తుంది అనుకుంటే శివ కలవకపోయినా ఎవరిని కలిస్తే అసలు విషయం బయటపడుతుందో నాకు బాగా తెలుసు. రండి. వెరీ గుడ్. 25 లక్షలు పోయినా పర్లేదు కానీ ఆ శివగాన్ని అఖిలాండేశ్వరి ఆంటీని కలవకుండా చేసావు ఇన్స్పెక్టర్. ఇక దేవ లవ్ మ్యాటర్ని ఎలా పాతి పెట్టాలో నాకు బాగా తెలుసు. See you later. అఖిల అఖిల దయచేసి నా మాట విను అఖిల. దయచేసి నన్ను అడ్డుకోకండి. మర్డర్ చేశాక సాక్ష్యంగా ఉండండి చాలు. అఖిల అఖిల